అందరికీ నమస్కారం. ఈ మధ్యన మీ అందరికీ తెలిసిందని శ్రీమతి ఈశ్వరమ్మ కాలు ఒక పెళ్ళికి వెళ్ళిందన్నమాట. పెళ్ళికి వెళ్ళిన తర్వాత అక్కడ స్లిప్ అయిపోయి పడిపోతే అంత ఫ్రాక్చర్ అయిపోయింది. ఫ్రాక్చర్ అయిపోయి కదా ఈ మెడిసిన్స్ మొత్తము హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడు వివేక హాస్పిటల్ సోంపేట వివేకానంద్ 18,500 అయ్యాము. మెడికల్ బిల్లు 18,500 అయింది. 18,500 రూపీస్ మెడికల్ బిల్ అయింది. సో రూమ్ బిల్లింగ్ ఉంది, ఇంకా డిశ్చార్జ్ ఈరోజు అవుతారన్నమాట. సో ఈవిడ కనీసము ఒక 25,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో చాలా బాధాకరంగా ఉంది. ఆవిడకి ఎవరు తోడలేరు. సో ఉన్నారు కానీ వాళ్ళ ఆడపడుచులు చూపించారు. వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. సో ఈవిడికి సరైన వైద్యం అందించలేక ఈ మధ్యన చాలా బాధపడ్డారు. బిల్లు 18,500 అయింది. ఇంకా డిశ్చార్జ్ అయ్యడానికి మొత్తం కలిపి దాదాపుగా 25,000 వరకు ఖర్చులే అవకాశం ఉంటుంది. కాబట్టి దాతలు ఇంకా ముందుకు రావాలని మేము అందరూ కోరుకుంటున్నాం. పిఎస్ సంస్థ తరఫున ఇప్పటికీ పిఎస్ఎస్ సంస్థ తరఫున 15,000 రూపీస్ 15,000 రూపాయలు మాత్రమే సేకరించున్నాము. ఆ డబ్బులు కూడా తీసుకొని ఇచ్చున్నాము. ఆ డబ్బులు ఇస్తున్నాము. సో మిగతా డబ్బులు ఇంకా 10,000 వరకు వీడికి కష్టంగా ఉంది. ఇది ప్రభుత్వం తరఫున చేయాలనుకుంటే ఆరోగ్యశ్రీ అనేది దీనికి వర్తించదు. ఈ కాల్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఎవరైనా సరే మానవత దృక్పథంతో ఎవరైనా సరే మన గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఎవరైనా సరే సౌహృదంతో ఈవిడికి ఆదుకుంటారనేసి ఈ నిరుపేద మహిళకి ఆదుకుంటారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. మన పిఎస్ సంస్థ ఆధ్వర్యంలో దాతలందరూ ముందుకు వచ్చి దేశాల నుంచి పాల్గొన గ్రామం నుంచి చుట్టూ రాష్ట్రం నుంచి కూడా 15,000 రూపాయలు ఈవిడికి ప్రస్తుతానికి అందించున్నారు. అమౌంట్ కొంచెం ఈ 15,000 రూపాయలు ప్రస్తుతానికి ఈవిడికి అందజేయడం జరుగుతుంది. పేషెంట్కి ఈ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సరే తీసుకుని కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది 15,000 రూపాయలు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి డబ్బులు ఇస్తే వారికి మేము తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ మానవత్వంతో సౌహృదయంతో ఆ కుటుంబానికి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా పిఎస్ సంస్థ ఆధ్వర్యంలో మేము వేడుకుంటున్నాము. మన గ్రూప్ సభ్యులు అందరి తరఫున వేడుకుంటున్నాము. ఆవిడకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నమస్కారం. ఇవన్నీ మెడికల్ బిల్స్ అండి. ఇవన్నీ మొత్తం డబ్బులు 18,500 అయిందండి. ఎక్స్రే కూడా తీసారండి. ఎక్స్రేకి డబ్బులు ఏం తీసుకున్నారమ్మా? అంటే బిల్ ఇస్తారండి. ఫైనల్ బిల్ ఇస్తారమ్మా. ఓకే. సో ఈ మందులన్నీ మీరు కొన్నారు 18,500 అయ్యారు. ఓకే. ఈ జాయింట్ ఉంది కదండి ఇక్కడ. ఈ జాయింట్ ధర ఏంటంటే కాను బెరిగి స్లిప్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈ పాట్లో ఇరిగిపోయింది అన్నమాట. వెనుక ఇరిగిపోవడం పరిస్థితిలో ఉంది. పరిస్థితి నడలేని పరిస్థితి. అన్నాళ్ళు బెడ్ రెస్ట్ ఉండమని చెప్పారు. ఓకే. ఆ ఫోన్ అందరు ఉందా? ఓకే.